వీకెండ్ పార్టీ నాకు కూడా బాగా జోషి అనిపిస్తుంది. కానీ ఏం తాగానే ఏం తినను, ఎందుకో ఆ పార్టీకి వెళ్తేనే. ఇప్పుడు మీరు తినరు తాగరు, అయితే ఈ వీకెండ్ పార్టీలో చూసి ఎంజాయ్ చేయండి. మాలాంటి వాళ్ళ కోసం ఈ సినిమా వచ్చింది అనుకోండి, ఎందుకంటే మేము నిజంగా వీకెండ్కి వెళ్ళాము, మీ సినిమా చూసైనా ఎంజాయ్ చేస్తాం. వీకెండ్కి వెళ్ళకపోయినా మేము మీ దగ్గరకు వచ్చి వీకెండ్ పార్టీ. థ్యాంక్ యూ. ఈ సంవత్సర కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీటింగ్ తెలియజేస్తున్నా. అలాగనే సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కర్మ, భోగభాగ్యాలు మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళాలని, 2023 సక్సెస్ఫుల్ వీకెండ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మనం మొదట తండ్రి రాసిన కథ, అంటే మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ తండ్రి, అదే తండ్రి రాసిన కథ అంటే మళ్ళీ మా తండ్రి మా నాన్నగారు రాశారు, ముందుకెళ్ళారు. అంటే ప్రొడ్యూసర్ గారి నాన్నగారు ఆయన రాసినటువంటి కథ. ఆయన బోయజంగయ్య గారు, వాళ్ళ అబ్బాయి బోయ చేతన్. సో మీరు కథ ఎప్పుడు అనుకున్నారు? కథ అనుకోవడం అనేది ఏం లేదు. యాక్చువల్గా ఆయన ఆల్రెడీ కథ రచయిత కనుక ఆయన ఆల్రెడీ రాసి పెట్టాడు. మేము అంటే నేను చేతన్ గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అలాగే మేము రిలేషన్స్ కూడా, అంటే ఫ్యామిలీ ఒకటే ఊరు, బంధువులం అవుతాము. సో అప్పుడు ఏంటంటే మాకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్లో ఇలా పార్టీలలో కలిసినప్పుడు, ఫంక్షన్స్లో కలిసినప్పుడు హాయ్ హలో అనుకుంటా ఏం చేస్తున్నాం రీయూనియన్ అనేది అయింది. మా స్కూల్ రీయూనియన్ అనేది జరిగింది. రీయూనియన్లో మేము కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారి కథలు ఎప్పటి నుంచో విజువలైజేషన్ చేయాలనేటువంటిది ఆయనకు ఉండడము. సో నాకు కూడా అవి చేస్తే బాగుండు అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఆయన గొప్ప రచయిత, ఆయన కథలు చూస్తుంటే చాలా బాగా న్యాచురల్గా చాలా దగ్గరగా ఉంటాయి అన్నట్టు. సో అలా అనుకున్న క్రమంలో చేద్దామని అనుకున్నాము. ఆ తర్వాత ఒకసారి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రాసిన కథల్లో నుంచి కథలు పంపించారు. సో ఫస్ట్ కథ చేపల చెరువు అనేటువంటి ఒక కథను పంపించారు. సో దాంట్లో బాగుంటుందని, కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ దాంట్లో. సో ఈ రోజు ఉన్నటువంటి సినిమా పరిస్థితుల ప్రకారంగా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి జనాలకు, ప్రేక్షకులకు చూస్తే ఆ కమర్షియల్గా మనం పెట్టిన దానికి రిటర్న్స్ వస్తాయి, కానీ మళ్ళీ మనం ఇంకొక సినిమా చేయడానికి అనేటువంటిది ఉంటుంది. సో దాంట్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉండడం వల్ల ఈ వీకెండ్ పార్టీ అడ్డదారులు అని రాశారు. అది ఇది జరిగిన సంఘటన, అది రియల్ ఇన్సిడెంట్. అది ఎర్లీ 90s సాగర్లో జరిగినటువంటి సంఘటన, నాగార్జున సాగర్లో జరిగింది. దానికి అడ్డదారులు అని రాశారు. అంటే అప్పట్లో అడ్డదారులు అని అంటే అది కరెక్ట్ టైటిల్. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కి, ఈ జనరేషన్ కి తగ్గట్టుగా వీకెండ్ పార్టీ అని మేము పెట్టాము అన్నట్టు. సో ఎందుకంటే ఇప్పుడు అందరు వీకెండ్ పార్టీస్ చేసుకుంటా ఉన్నారు కదా, పబ్ కల్చర్ వచ్చేసింది, ఫారెన్ కల్చర్ పెరిగింది. అండ్ ఇప్పుడు బర్త్డేస్ కూడా రెగ్యులర్ డేస్ లలో చేసుకోకుండా వీకెండ్స్ లో పెట్టుకుంటున్నారు. వీకెండ్స్ లలో అన్ని కలిసి నెక్స్ట్ డే పడుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటిది ఉంటుంది. సో మీ వీకెండ్ లో అందమైన పాపలు తీసుకున్నట్టుంది బాగా. అందమైన పాపలు ఉంటేనే కదా సినిమాని ఎవరైనా చూస్తారు. అందమైన పాపలు లేకపోతే ఏముండదు. సో వీళ్ళిద్దరు కాదు, మిగతా ఇంకిద్దరు కూడా ఉన్నారు, సిరి అండ్ ప్రియా అని. వాళ్ళిద్దరు కూడా, ఈ నలుగురు అమ్మాయిలు కూడా బ్రహ్మాండం. వాళ్ళు కొంచెం వేరే బిజీగా ఉండడంతో ఈరోజు ఇంటర్వ్యూకి రాలేకపోయారు. సో ఒక హీరో ఇద్దరు హీరోయిన్లతో చేశారంటే ఒక తీరుకుంది, కానీ ఒక డైరెక్టర్ నలుగురు అమ్మాయిలతో తీస్తే డైరెక్టర్ నలుగురు అమ్మాయిలతో చేయలేదు. డైరెక్టర్ నలుగురు అమ్మాయిలతో చేయలేదు, నలుగురు అకౌంట్లు నలుగురు యాక్టింగ్ చేశారు. నలుగురు యాక్టింగ్ చేశారు. నలుగురు అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు కనుక డైరెక్టర్ ఏదైనా గ్యాలరీ పెడితే హీరోయిన్ల లిస్ట్ పెరిగిపోతుంది, నలుగురు అవుతారు ఇక్కడ అంటున్నాను నేను. అంటే రియల్ ఇన్సిడెంట్ లో కూడా నలుగురు అమ్మాయిలు ఉంటారు కాబట్టి నలుగురు బామల్ని తీసుకోవడం అనేది. బామలు అంటే వాళ్ళు కదండి, అమ్మాయిలు. సో ఎలా సెలెక్ట్ చేశారు వీళ్ళని? ఆడియన్స్ యాక్షన్ ఏమన్నా అంటే ఫిజికల్ లేకపోతే నిజంగానే యాక్షన్ ఉందా? అంటే ఇక్కడ యాక్షన్ అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో చూసాము, వాయిస్ లో చూసాము తప్ప మిగతా అనేటువంటిది ఏమి లేదు అక్కడ. సో ఆడియన్స్ పెట్టాము. ఆడిషన్ లో ఒక దాదాపు 200 మంది వచ్చారు. నార్త్ ఇండియన్స్ కూడా వచ్చారు, బట్ వాళ్ళతో నార్త్ ఇండియన్స్ వచ్చారు. బట్ అక్కడ ఏంటంటే మనకు తెలుగు వాళ్ళతో కొంచెం ప్రాబ్లము. మళ్ళీ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు అక్కడికి పోతే షూటింగ్ టైంకి రాలేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మన తెలుగు లోకల్ అమ్మాయిలని తీసుకున్నాము. అంటే తెలుగు రెండు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ఉన్న తెలుగు అమ్మాయిలని మన ఆ క్యారెక్టర్కి యాప్ట్ అయ్యే విధంగా ఉండే వాళ్ళని తీసుకున్నాం. అంటే 3 పాష్ గర్ల్స్, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. సో మిడిల్ క్లాస్ అమ్మాయిగా తను యాక్ట్ చేసింది, అండ్ పాష్ గర్ల్గా తను యాక్ట్ చేసింది. అంటే
ఈ పోష్ గర్ల్ అనేటువంటిది ఒక మిడిల్ క్లాస్, వీళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది వీకెండ్ పార్టీ. వీళ్ళు వచ్చేటప్పుడు గుడముక్కలు తక్కువతోనే వచ్చారా? ఆడిషన్ కి మాత్రం బిగ్ సైజ్ గుడ్డలు వేసుకున్నారు. ఆ తర్వాత అంటే మీరు అన్నందుకు సినిమాలో కూడా ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, పల్లెటూరులోనే సాధ్యం అనే దానికి. అంటే ఆ పాటకి లీడ్ కూడా ఏంటి మీరేంది, మీ వేషాలు ఏంది, మీ గుడ్డలు ఏంది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో మీరు ఆ మాట అన్నందుకు ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అక్కడ నుంచి సాంగ్ లీడ్ వెళ్తుంది. సో పల్లెటూరు పాట అన్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ వీకెండ్ అన్నారు. అసలు ఏం అర్థం కాదు నా వరకు. అంటే ఇప్పుడు వీకెండ్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి మోడర్న్ కల్చర్. ఇప్పుడున్న జనరేషన్ కి సిటీస్ లో లివ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పల్లెటూరి కల్చర్ అనేటువంటిది ఎలా ఉన్నది ఏంటనే తెలియదు. ఇప్పుడు బొగ్గుతోటి పళ్ళు తోముకోవడం అనేది, శుద్ధ ముక్కతోటి ఇప్పుడు ముగ్గులు వేస్తున్నారు, కానీ అప్పుడు బియ్య పిండితోటి ముగ్గులు వేయడము, కల్లాపి అనేటువంటిది ఆవు పేడ తీసుకొచ్చి కలిపి మరీ చల్లేవాళ్ళు. అది ఆరోగ్యానికి కూడా మంచిది, బ్యాక్టీరియా ఇదంతా దాని గురించనే ఉండేది. ఇప్పుడు మనం ఏదో కలర్లు తెచ్చుకొని చల్లుకోవడం, ఊర్లలో కూడా కలర్ఫుల్ లైఫ్ అయిపోయింది. ఆ పేడ కలర్ కూడా తెచ్చి ఇప్పుడు పల్లెటూర్లలో కూడా అంటే పల్లెటూర్లలో ఉన్నటువంటి కల్చర్ని మర్చిపోకుండా ఉండడం గురించి అది దాంట్లో ఆ సాంగ్లో అలా ఇదవుతుంది. అంటే ఈ అలా చెప్పాలనేటువంటి దాని గురించి కాదు. మీరు మీకు కూడా చూసే ఉంటారు అనుకుంటాను. అంటే బావి దగ్గర ఒక భార్య భర్తలు స్నానం చేస్తుంటే భర్తకి భార్య వీపు రుద్దుతూ ఉంటుంది. ఇది మనకు కల్చర్ ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు మనకు ఇవన్నీ టబ్బులు, షవర్లు ఇవన్నీ ఆయన చూసుకుంటుంటారు, సీరియల్ చూసుకుంటుంటారు. సో అటువంటి అక్కడ నుంచి పల్లెటూరులోకి లీడ్ చంద్రబోస్ గారు రాశారండి ఒక పాట. మీకు చంద్రబోస్ గారు బాగా దగ్గర అనుకుంటా, అంటే అన్నదమ్ముల బంధం లేదు, ఆయనకి ఇష్టమై రాశారు. కాన్సెప్ట్ చెప్పినప్పుడు బాగుంది తమ్ముడు, అది రైట్ అని చెప్పేసి రాశారు. ఆయనకి ఈ మధ్యన గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది, నిన్ననే వచ్చింది అది గోల్డెన్ గ్లోబ్ అవార్డు. అంటే తొలి భారతీయ లిరిక్ పాటల రచయిత చంద్రబోస్ గారికి రావడం, అంటే ఓల్ ఆ టీంలో లిరిక్ ఎక్కువగా నాటు సాంగ్. సో ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా మీ సినిమాలో మేడం సుచిత్ర చంద్రబోస్ గారు 3 పాటలకి కూడా తనే కొరియోగ్రాఫ్ చేశారు అన్నట్టు. ఆమె చేసిన కొరియోగ్రాఫ్ లో వీళ్ళిద్దరు బలయ్యారు, బెండ్ అయ్యారా, హ్యాపీగా బెండ్ అయ్యారు. ఆవిడ పనికి వీళ్ళు బలయ్యారు అన్నట్టు. అంటే ఆవిడ ప్యాకప్ చెప్పకపోవడము, అంటే పని అయ్యేంత వరకు ఆ పని ఆ రోజు అనుకున్నా అంటే ఆ రోజుకి అనుకున్న పని అయిపోవాలి. స్టూడియోకి వచ్చిన ఫస్ట్ సారి నార్మల్ నడుచుకుంటూ రావచ్చు, పాట అయిపోయాక నాజుకు నడుచుకుంటూ వచ్చారా? ఓకే. రమ్య రాజు అంతేనా? అమరేందర్ సార్ గారితో ఎలా పరిచయం అయింది, మీరు ఎలా ముందుకెళ్ళారు? అంటే ఇలాగే ఆడిషన్ ఉంది. సినిమా ముందు వీకెండ్ ఏమైనా ఇచ్చాడా మీకు? సెలెక్ట్ అయ్యాక వీకెండ్, సెలెక్ట్ అయిపోయాక వీకెండ్, ఇంకా షూటింగ్ అంతా వీకెండ్ పార్టీ లాగానే అయిపోయింది రోజు. స్టోరీ అలా ఉంది కాబట్టి వీకెండ్ పార్టీ లానే ఎంజాయ్ చేస్తూ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికి. సాయంత్రం కాగానే పార్టీ ఇచ్చేవాళ్ళ మరి? పార్టీ ఖచ్చితంగా ఉండదు. అంటే పార్టీ అది కాదు, చికెన్ మటన్ బిర్యానీ అలా ఎనర్జీ డ్రింక్స్. సో మీ ఎనర్జీ ఎలా ఉంది సినిమాలో? ముందు బీజే క్రియేషన్స్కి పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. మా లాంటి ఫ్రెషర్స్కి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. సో నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి సినిమా షూటింగ్ మొత్తం అంతా ఇంత ఆపర్చునిటీ ఇచ్చారు నమ్మి. సో నా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఓకే ఎలాగైనా ఈ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. ఆయన మాకు బాగా వర్క్షాప్ ఇచ్చారు అనమాట. సో నా క్యారెక్టర్ ఇలా చేయాలి, అలా చేయాలి, ప్రతి ఒక్కరికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు ఇంకా మోటివేట్ చేసి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఓవరాల్ షూట్ మొత్తం అంతా ఒక మంచి ఒక హ్యాపీ లాగానే అయ్యింది, హ్యాపీ ట్రిప్ లాగా, ఒక హ్యాపీ పార్టీ లాగా అయ్యింది. మీ డ్రెస్ ఏమైనా 2 ఇంచులు పై కట్ చేశాడు, కిందికి వేసుకోమని చెప్పాడు. ఇంకా కొంచెం హాట్గా ఏమన్నా ఇబ్బంది పెట్టారు? హాట్గా ఉన్నా వల్గారిటీ అయితే ఏమీ లేదు, ఇబ్బంది అయితే మాకేం పెట్టలేదు. ఓకే ఫుల్ హ్యాపీగా వచ్చు సార్. మరి బెత్తడైతే లేవండి, జానడు వీకెండ్ పార్టీ అంటే వాళ్ళు ఒక వీకెండ్ లో
ఒక ప్లేస్ చూడడానికని వెళ్తున్నారు. సో ఎంతసేపు ఇంట్లో ఉన్నటువంటి అవి అంటే ఇప్పుడు మనం బయట కూడా చూస్తూనే ఉన్నాము కల్చర్ లో, మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కంఫర్ట్ డ్రెస్ వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఉంటుంది. కాబట్టి ఏమంటలేను సార్, వాళ్ళు పెద్దగా అయినా కానీ చిన్న ఏజ్ డ్రెస్ వేసారా అంటే వాళ్ళ కంఫర్ట్ ఉంది. అదే మాట్లాడలేదు ఇంకా అమరేందర్ సార్ మాట్లాడలేదా, లేకపోతే ఆ సీన్లకి వెళ్ళి బయటకు వస్తలేదు? లేదండి, వీకెండ్ పార్టీ మూడ్ లోనే ఇచ్చారు. ఎలానో ఈ జనరేషన్ అట్లాంటి బట్టలు వేసుకుంటారు కాబట్టి మాకు అదే ఈజీ అయిపోయిందా? వల్గారిటీ అయితే నేను అంటలేను మేడం, చిన్న సైజ్ డ్రెస్సులు వేసుకున్నారు అంటున్నా. చిన్న పెద్ద ఇప్పుడు కామన్ కదండి. ఓకే, అదే కామన్ తోటి ముందుకెళ్ళారు, కామన్ తోటి ముందుకెళ్ళారా? కామన్ తోటి నేను అట్లా అనలేదండి, నేను అసలు అట్లా అనలేదు. సో సిగరెట్ తాగారా సినిమాలో? లేదండి, నేను తాగలేదు. అంటే నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్, అందుకు కొంచెం డీసెంట్ గా ఉండాలని ఫస్ట్ నుంచి కొద్ది కష్టపడ్డాను. లాస్ట్ కి వచ్చేసరికి అందరితో కలిసిపోయాను నేను కూడా. అంటే మిగతా ముగ్గురు పాష్ గా ఉన్నారు కదా, నేను ఇంకా డ్రెస్సింగ్ మరీ ఇంకా మిడిల్ క్లాస్ అని కంప్లీట్ చుడిదార్ వేసుకుంటే సెట్ అవ్వదు. వాళ్ళ పక్కన అసలు వాళ్ళకి నచ్చదు, అంటే వాళ్ళు నేర్పించారు ఇలా, అందుకు ఇలా రెడీ అయిపోయాను రాను. ఓకే, మీరు చల్లనీళ్ళతో స్నానం చేశారా డిసెంబర్లో? స్విమ్మింగ్ పూల్ సీన్ చేసేటప్పుడు మంచి ఎనర్జీ అండి బాబు. ఆ సీన్ చేసేటప్పుడు సేమ్ డిసెంబర్ నెల, చలికాలము, విభత్సంగా అది నైట్ షూట్. అది ఇది మంచు కురిసే సమయం అనిపించింది కళ్ళల్లో, మంచు కురవడం అంత కూల్ గా. కాకపోతే స్విమ్మింగ్ పూల్ లోకి దిగాక మాత్రం వెచ్చగా అనిపించింది. ఇంకా మీరు ఇంకా అయిపోయింది అమరేందర్ సార్ ఆ సీన్ చెప్పినప్పుడు వెచ్చగా అనిపించిందా, లేకపోతే అందులోకి దిగాక వెచ్చగా? అందులోకి దిగాక వెచ్చగా అనిపించింది. మీరు బయటికి వెళ్ళండి ఇంకా అయిపోయింది అంటే కూడా లేదు, అంటే నీళ్ళలో ఉన్నంతసేపు హాయిగా వేడిగా ఉంది. వచ్చిన తర్వాత మీ సినిమా చూసి ప్రేక్షకుడు హీట్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా చాలా కూల్ గా వస్తారు, తప్పకుండా వస్తారు. అంటే అన్ని రకాలుగా ఫీల్ అవుతారు. అంటే కొంచెం ఫ్యామిలీ అంటే ఇప్పుడు మదర్ అండ్ డాటర్ మధ్య ఉండే రిలేషన్ అది ఒకటి, అన్ని కనెక్ట్ అవుతాయి, అన్ని రకాలుగా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా చూసి వస్తారు. సో అమరేందర్ సార్ ఎందుకు చూడాలి నేను వీకెండ్? మీకు కనెక్ట్ అవుతుంది కాబట్టి, మీకు డైలీ లైఫ్ లో డైలీ తమ్ముడు అన్న నేను ఒక సాఫ్ట్వేర్ అయితే పక్క వాళ్ళు కనెక్ట్ అవ్వాల్సినంత పని ఏమి లేదండి. తెలిసిన వాళ్ళది స్టోరీ లాగా అనిపిస్తుందా? హ్యాపీగా ఇలాంటి క్యారెక్టర్ మన ఇంటి పక్కనే ఉంది. ఇక అరే నేను కూడా కొన్నిసార్లు నా వైఫ్ తోటి నేను ఇలా బిహేవ్ చేశాను కదా, మా హస్బెండ్ తోటి నేను ఇలా బిహేవ్ చేశాను కదా, మా నాన్న లేనప్పుడు మా పేరెంట్స్ లేనప్పుడు నేను ఇంట్లో ఈ విధంగా బిహేవ్ చేశాను కదా. సో ఇదంతా ఎవరికి కూడా కనెక్ట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కనెక్ట్ అవుతుంది అన్నట్టు. సో జనరల్ గా ఈ నలుగురితో మీ కెమిస్ట్రీ ఎలా ఉంది? అదే యాక్షన్ లో మీరు వర్క్ పరంగా ఇట్స్ గుడ్ కెమిస్ట్రీ, చాలా బాగా. ఎవరికి మంచి మార్కులు వేస్తారు సార్? ఫేస్ టు ఫేస్ చెప్పాలి. ఫేస్ టు ఫేస్ అని అంటే చూస్తుంది లేదు అంటే కన్ను కూడా కొట్టేట అమ్మ షూటింగ్ లో కూడా కన్ను కొట్టింది. అడగండి మాకు కూడా తెలుసుకోవాలని. షూటింగ్ లో కూడా కన్ను కొట్టింది అమ్మాయి. మీ సైడ్ స్టేట్ చూసి చెప్పలేదు అంటే నలుగురికి 4 డిఫరెన్స్ అంటే ఒక టైం పంక్చువాలిటీ. ఓకే, టైం పంక్చువాలిటీలోకి వచ్చేటప్పటికి రమ్య నాని ఎగ్జాక్ట్ టైం బిఫోర్ ఉంటుండేది. అంటే మిగతా ముగ్గురు కూడా టైంకి వచ్చేవాళ్ళు, బట్ తను 15-20 minutes బిఫోరే వచ్చేటువంటిది. ఓకే, డాన్స్ పరంగా చూస్తే రమ్యరాజ్ సూపర్ గా డాన్స్ చేస్తుంది. డాన్స్ లో ఏంటంటే అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ చెప్పిన వెంటనే కొంచెం గ్రాప్స్ చేసుకొని చెప్పేవాళ్ళు. అలాగే సిరి కూడా ఇట్స్ వెరీ గుడ్, అంటే చాలా చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. సిరి అంటే రామగోపాల్ వర్మ గారు చూసాం. మీ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ సన్నివేశం వచ్చిందా? మా సినిమా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆయన సినిమా ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు అమ్మాయి అక్కడ రామ్ గోపాల్ వర్మ గారు ప్రమోషన్ అయినట్టుంది. అలాగానే ఏం లేదండి, ఎవరి సినిమా ప్రమోషన్ వాళ్ళది, మా సినిమా ప్రమోషన్ మాది, ఆ అమ్మాయి కాదు. సో అమ్మాయి యాక్టింగ్ పరంగా ఉండదు, కొంచెం డాన్స్ లో కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా సుచిత్ర మేడం గారు ఆమె. ప్రియా అయితే ఎక్సలెంట్, తను బాగా యాక్టింగ్ పరంగా తను బాగా చేస్తుండే, కొంచెం టైమింగ్ లో అటు ఇటు ఉన్నా కూడా బాగా చేస్తుండే. ఓన్లీ టైంకి వచ్చేది మంచి, తను చాలా బాగా చేస్తుంది అసలు డాన్స్ లో కానివ్వండి, యాక్టింగ్. అంటే నేను టైం అనేది ఎందుకు యాక్షన్ పరంగా ఎవరు చేస్తారు? అక్షితంగా రిష్ అబ్బాయి, ఈ 4 అమ్మాయిల మధ్యన అబ్బాయి చేశాడు కదా అబ్బాయి. అంటే నేను ఎందుకు అబ్బాయిని అంటున్నానంటే
ఆ ఏజ్ ఈజ్ ఆఫ్ 18 years old. ఓకే. ఆ అబ్బాయి ఈ నలుగురు అమ్మాయిల మధ్యన యాక్ట్ చేయడం అంటే కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి నాకు ఇద్దరి మధ్యలో భయం అనిపిస్తుంది. అని మన అబ్బాయి నలుగురు అమ్మాయిల మధ్యన ఉంటుంటే ఎలా ఉంటాడు? సో హీ డిడ్ వెరీ గుడ్ జాబ్ అన్నట్టు. అంటే కొత్తగా చేస్తున్నట్టు లేకుండా చాలా సీనియర్ గా చేసినట్టుగా, ఎక్స్పీరియన్స్డ్ చేసినట్టుగా చేశాడు కాబట్టి. ఎన్ని రోజులు జరిగింది సంఘటన? వీకెండ్ 24 to 26 days ప్యాచ్ వర్క్ తోటి కలిపి మీరు షూటింగ్ చేసేది. సినిమా మాత్రం ఒక రోజేనా? వీకెండ్ అంటారు కదా. వీకెండ్ అంటే ఆ సినిమా అంతా కూడా ఆ ఎండ్ లో జరిగే ఆ 2 రోజుల్లో జరిగేటువంటి సంఘటన. ఓన్లీ 2 days, సాటర్డే సండే ఏం జరిగింది, మళ్ళీ మండేకి రీఫ్రెష్ ఎలా అవుతాము అనేటువంటిది ఉంటుంది. ఏం పేరు పెట్టవచ్చు అంటే వీకెండ్ అనే సినిమాని ఎలా అంటే చూసినాక ఏం పేరు పెట్టవచ్చు అంటారు ప్రేక్షకుడు? ఒక మంచి సినిమా, ఓ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, హాయిగా ఎంజాయ్ చేసి వచ్చాము అనేటువంటిది పెట్టవచ్చు. అంటే థ్రిల్లింగ్ లేకపోతే సస్పెన్స్ ఏం సస్పెన్స్ పెట్టారు మీరు జనాల్లో? సినిమా చూస్తేనే తెలుస్తుంటుంది. అసలు అక్కడికి పోయిన తర్వాత అమ్మాయిలు ఎవరు, మా అబ్బాయిలు ఎవరు, ఆ పేరెంట్స్ ఏంటి, అసలు ఈ సస్పెన్స్ ఏమైంది, అసలు ఏం జరిగింది సంఘటన అనేటువంటిది ముందు నుంచి లాస్ట్ వరకు సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంటుంది. కొంచెం చూసాం తల్లిదండ్రులు ఈ రోజు పిల్లలు పట్టించుకుంటారు ట్రైలర్ అంటే పట్టించుకోవట్లేదు అనేటువంటిది కాదు, అంటే బిజీ లైఫ్ లో. ఓకే. ఇప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా మదర్ హౌస్ వైఫ్ ఉండేది, ఫాదర్ జాబ్ చేసేవాడు. కానీ ఇప్పుడు కాలక్రమాన పరిస్థితులు పెరిగినాయి, ఖర్చులు పెరిగినటువంటిది, తల్లి తండ్రులు ఇద్దరు వర్క్ చేస్తే కూడా వర్క్ మోడ్ లో ఇలా అనేటువంటిది ఉండదు. వాళ్ళు చేసేటువంటిది దాంట్లో పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోతే, పిల్లల్ని ఒక కరెక్ట్ టైంలో కానీ మిగతా కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఓకే. సో ఎలా మిస్గైడ్ అయిపోతారు పిల్లలు కానివ్వండి. హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో టైం కుదరకపోతే, సో తను ఒక టైంలో, ఆమె వేరే టైంలో, సో అలా ఈ కిట్టి పార్టీస్ కూడా ఈ మధ్యన వచ్చాయి, ఎక్కువైపోతున్నాయి. కిట్టి పార్టీస్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఓకే. సో కిట్టి పార్టీలు ఎంత మంచిది, కిట్టి పార్టీలు లేకపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది అన్నట్టు. సో మరి ప్రొడ్యూసర్ గారు ఎలా అంటే తండ్రి రాసిన సినిమాకు కొడుకే ప్రొడ్యూసర్ కనుక అక్కడక్కడ పరిధులను దాటాడా? పరిధులు అని అంటే నేను దాటిచ్చాను అంటే బడ్జెట్ పరంగా అంటే కొత్త ప్రొడ్యూసర్ ఆయన బిజినెస్ అనేటువంటిది బిజినెస్ లో ఉన్నారు. అంటే ఒక బిజినెస్, సినిమా అనేది కూడా ఒక బిజినెస్ అండి. సో ఎంత పెట్టుబడి పెట్టాలి, దాని మీద ఎంత రాబట్టుకోవాలనేటువంటిది ఉంటుంది. ఆయన ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ కాబట్టి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మిగతా వాటిల్లో బిజినెస్ లో ఉన్నాడు కాబట్టి, ఓ ఇన్వెస్ట్మెంట్ ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి, దాన్ని ఎలా రిటర్న్ రాబట్టుకోవాలనే దాంట్లో చేశారు. ఆయన కూడా ఏంటంటే సినిమా బాగుండాలి అంటే మనకు వెల్ నోన్ వాళ్ళు ఉండాలి అని చంద్రబోస్ గారితో రాయించడం. కాసల శ్యామ్ నా మిత్రుడు, నా రూమ్మేట్, తను ఒక సాంగ్ రాశాడు. సదాచంద్ర, కైలాష్ కేర్ గారు పాడారు పాట. పాట నేను అంటే మీరు ఆ రోజు చెప్పినప్పుడు నేను విన్నాను. ఓకే, బాగుంది పాట. కైలాష్ గారు పల్లెటూరు పాట. తర్వాత హరహర సంథింగ్ హరోం హర సాంగ్ అనేటువంటిది శంకర్ మాధవన్ గారు పాడారు. మంచి వెరీ టాప్ పిచ్. వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు మీరు? అంటే పాటలు వాళ్ళే పాడగలరు అంతే, ఆ టాప్ పిచ్ లోనే వాళ్ళు పాడగలరు కాబట్టి వాళ్ళని పెట్టుకున్నాం. తర్వాత ఆర్ఆర్ పరిస్థితి ఆర్ఆర్ బాగుంది, చాలా రికార్డింగ్ బీజం చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అంటే ఫీల్ అంటే ఒక సినిమాని విజువల్ గా మనం చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ ఫీల్ తీసుకెళ్తుందా లేదంటే చాలా చక్కగా తీసుకెళ్తుంది. ఒకే సీన్ పైన సినిమా నడుస్తుంది అనుకోవచ్చు? ఒకే సీన్ పైన కాదు, ఒక సంఘటన పైన. సంఘటన పైన ఒకే సంఘటన. ఈ నలుగురు అబ్బాయితోటి వీళ్ళు ఊహించుకోకపోతే సినిమా ఉండేదా? నలుగురు అబ్బాయితోటి అనేటువంటి నేనైతే ఏం చెప్పలేదండి. అంటే ఎట్లా అంటారు, వీళ్ళు తప్పించి వేరే మిగతా వాళ్ళతో చేయించలేరు అంటున్నా. అలా అంటే క్యారెక్టర్స్ వైజ్ గా చేయొచ్చు. మనకు వచ్చినటువంటి ఆడిషన్స్ లో వీళ్ళు ఆ క్యారెక్టర్స్ కి కరెక్ట్ గా సూట్ అవుతారు కాబట్టి వీళ్ళతో చేయించడం అనేది జరిగింది. సో ఎవరైనా పంచాయతీ పెట్టుకోరు మీతోటి? నలుగురు అమ్మాయిలు అంటే చాలా కష్టం. నలుగురు అమ్మాయిలు అతను పంచాయతీ పెట్టుకున్నారు. నలుగురు ఉంటేనే 2 జడలు కాబట్టి 4 జడలతో మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా గొడవ పెట్టుకున్నారు. ఏంటి ఆ అమ్మాయి లేకపోతే నాకు సీన్లు తక్కువ ఇచ్చారు, లేకపోతే నాకు అలా అని కాదు. కాకపోతే సెట్ లో కొంచెం ఏదన్నా వర్క్ విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్ గా బాగా సీరియస్ గా ఉంటారు. సడన్ గా ఏదో అపరిచితం చూసినట్టు, అంటే తర్వాత ప్యాకప్ అయిపోయాక ఒక స్మైల్ ఫేస్ తోటి ఎంత సాఫ్ట్ గా వచ్చి ఏంటమ్మా ఏమన్నా ప్రాబ్లమా
లేదు మీకోసమే కదా చెప్పింది నేను, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మళ్ళీ కూల్ చేసేస్తారు. మళ్ళీ సెటిల్ మళ్ళీ మార్నింగ్ ఏంటంటే మళ్ళీ వేరియేషన్స్ అలా కొంచెం డిస్కషన్స్ అయ్యేవి, కానీ గొడవలు అయితే ఏం లేవు. అంటే అంత ఫ్రెండ్లీగా కలిసిపోయారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయారు కదా సినిమాలో. నిజంగా మరి సాయంత్రం కానీ పార్టీకి తాగుతావా తాగవని పెట్టలేదు, ఎందుకంటే రియల్ గా పండాలంటే 2 సీసాలు ఎక్కువ తాగాలి కదా. ఇచ్చారు స్ప్రైట్, కూల్ డ్రింక్స్ అన్ని తీసుకుంటాం. మేము అడిగిన అంటే ఫిష్, చికెన్, మటన్ ఏది కావాలంటే అది ఫుడ్ మాత్రం. అందుకని సినిమా స్టార్టింగ్ అప్పుడు సన్నగా ఉన్నాం, సినిమా అయిపోయలేపు కొద్దిగా సబ్బిగా అయినా. సో మీరు నవ్వుతున్నారు కదా, మీరేం చెప్పట్లేదు, బాగా ఎంజాయ్ చేసినట్టు సినిమా. బాగా ఎంజాయ్. సో అంటే సీన్ ఉంది కదా, ఆ సీన్ అప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? ఏ సీను? అదే వీకెండ్ అంటేనే ఉంటాయి కదా, వీకెండ్ అంటే వీకెండ్ లో వీళ్ళు 4 పెదాలు ఏమైనా కలిసినా సరే ఎప్పుడన్నా మీ సినిమాలో? 4 పెదాలు, ఇప్పుడు ఆమె 2 పెదాలు, ఈమె 2 పెదాలు. ఎప్పుడైనా కనెక్ట్ అయ్యాము వీకెండ్ పార్టీలో. సో అది అంటే ఏం లేదు, అంటే ఇక్కడ ఒక సస్పెన్స్ తోటి జరిగేటువంటి సినిమా కాబట్టి నేను చెప్తున్నాను. వీళ్ళతోటి గొడవ అంటే నాకు ప్రతిరోజు జరిగేది. అంటే 6 to 6 లోపల ఈ 4 అమ్మాయిలలో ఏ అమ్మాయి అయినా ఒక అమ్మాయితో, అంటే నేను ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ సీను అది చెప్పకపోవడము, ఒకసారి డైలాగ్ మర్చిపోవడము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు నన్ను 4 చేశారు. 4 అంటే నేనేంటంటే 1కి 4 సార్లు బాగా రావాలనేటువంటి దాన్ని చేసేవాళ్ళు. మీ పద్ధతి మేము కూడా చూసాం సార్, ఒక ఇంటర్వ్యూనే నన్ను ఆడుకుర్రు. అంటే అల్టిమేట్ గా ఎందుకు అంటే ఆడుకోవడం అనేది కాదు, కానీ అదే అవుట్పుట్ బాగా వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ ఏం కనబడ్డావండి. అవుట్పుట్ బాగా వచ్చింది అనుకోండి, అమ్మ అద్భుతంగా వెళ్తుంది, ఆ తర్వాత ఎంజాయ్ చేసేది మనమే. సో నేను ప్యాకప్ చెప్పిన వెంటనే మన వీళ్ళని దగ్గర తీసుకొని హాయిగా వచ్చేసారు, అంటే అప్రిషియేట్ చేసేవాడు. అప్రిషియేట్ చేసి వాళ్ళని ఇలా కాదమ్మా, ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్గా తీసుకోండి, ఇలా చేయండి అని చెప్పి అలా వెళ్ళేది. సో ఇప్పుడు హ్యాపీగా కొనసాగుతా ఉన్నాను రిలేషన్. సో ఇదే వీకెండ్ కంటిన్యూ అవుతుంది మీకు? పక్కా ఇదే కంటిన్యూ. అమరేందర్ గారి గురించి, మీ కో ఆర్టిస్టుల గురించి ఏమనిపించింది? ఫస్ట్ అసలు ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారా అంటే మాకే కొంచెం మొత్తం షాకింగ్ గా అనిపించింది. బయట చూసుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంతా చాలా కోపంగా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము ఒక ఫ్రెండ్లీగా అటు ఒక్కొక్క సీన్ మంచిగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అని చెప్పి ఒక ఫ్యామిలీ మెంబర్లా ఒక ఫ్రెండ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాలో ఇంకా టాలెంట్ బయటకు తీసి మాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చి మాలో కూడా ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారని చెప్పి ప్రూవ్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో మీ ఫస్ట్ రాజ్ కుమార్ చేత ప్రొడ్యూసర్ అండ్ నిర్మాత చేత ఫస్ట్ పోస్టర్ రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఆయన బాగా ఇది కాబట్టి రాజ్ కందుకూరి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఉంది సినిమా అని అంటే కంటెంట్ బాగుంది అని చెప్పేసి ఆయన వెంటనే ఒప్పుకొని రమ్మన్నప్పుడు వెళ్తే ఫస్ట్ పోస్టర్ నుంచి రాజ్ కందుకూరి గారి చేతుల నుంచి చేశాము. తర్వాత సాంగ్స్ అన్ని కూడా మీడియా మిత్రులు ఉన్నారు, మీడియా పెద్దలు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేస్తాం అన్నట్టు. అవును, ఫిలిం ఛాంబర్లో అంతా మీడియా వాళ్ళనే బేస్ చేసుకొని వాళ్ళ చేతుల మీడియానే ఇది చేస్తాం అన్నట్టు. సో మీరు అనుకున్నట్టు ఏదైతే కథ చెప్పిన విధంగా ఆ స్థాయిలో సేమ్ మనం కథని ఒక విజువలైజేషన్ ముందు ఏమనుకున్నామో అదే విధంగా చేసాం. అంటే అలా చెయ్యాలి అని అంటే ప్రొడ్యూసర్ గారి సహకారం బాగా ఉండాలి. సో మా ప్రొడ్యూసర్ చైతన్ బాబు గారు ఎక్కడ ఏదున్నా కూడా అన్ని సమకూర్చేవాళ్ళు. ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఫీల్ అవ్వకుండా ఒక ఇది మనది ప్రొడ్యూసర్గా వచ్చి చైర్ వేసుకొని కూర్చొని అది ఇదేపో ఇదేపో అనేటువంటిది కాకుండా ఆయన ఒక మెంబర్గా తన అన్ని పనులలో ఇన్వాల్వ్ అవుతూ ఏది కావాలన్నా ఇది ఉన్న వాళ్ళే సెట్ డిపార్ట్మెంట్ సెట్ వల్ల చేయాలి, ఇది చేయాలి, అది చేయాలనేది కాకుండా ఎక్కడ ఏదున్నా కూడా ఆయన సమకూర్చోవాలి. సినిమా తీసిన రోజులు అంతా సాఫ్ట్గా జరిగినట్టుగా హ్యాపీగా జరిగింది. 4 అమ్మాయిలు ఉన్నట్టు సరిపోతుంది. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందా మేడం యాక్షన్లో? మళ్ళీ మీరు ఏదో అనుకోకండి. వచ్చిందండి, నేర్చుకున్నాను. అంటే నాకు ఫస్ట్ ఒక అంటే బిగ్ స్క్రీన్ పైన చూసుకోవాలని నేను అని చెప్పి ఒక డ్రీమ్, అది చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ అది అమరేందర్ సార్ వల్ల నాకు నా కోరిక నెరవేరింది. అందుకు ఫస్ట్ హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే తెలీదు, కొంచెం టెన్షన్ ఎక్కువ నాకు, కొంచెం భయపడతాను. కాకపోతే కొంచెం డేర్నెస్ ఇచ్చి ఇలా చెయ్యాలి పర్లేదు
అన్నట్టు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. కొంతవరకు నేర్చుకున్నాను తెలియనివి. ఏది సీరియల్ తాగడం మంది తాగటమా? లేదు లేదు, అవైతే నేను చేయలేదు. అంటే నాకు క్యారెక్టర్ కూడా సార్ కొంచెం నా గురించి ఇన్నోసెంట్ ఫేస్ అని చెప్పి ఆలోచించి నాకు మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఇచ్చారు. అనుకున్నంత ఇన్నోసెంట్ అయితే కాదు, ఫేస్ లో మాత్రమే ఇన్నోసెంట్, అల్లర్లో మాత్రం టాప్. పోష్ అని చెప్తున్నారు, బోసి కూర్చుంటారు మీరు అంటే? అదేం లేదండి, ఇంకా అదే మూడ్ ఉంది. ఇంకా వీకెండ్ పార్టీ మూడ్. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు సార్? ఫిబ్రవరి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో వచ్చేస్తుంది. ఫిబ్రవరి ఏదైనా 14th అంటే ఫిబ్రవరి 14th అంటే మధ్యలో వస్తుంది కాబట్టి వీకెండ్ కి రిలీజ్ కాబట్టి ఆ ఫిబ్రవరి సెకండ్ వీకెండ్ లో రిలీజ్ చేస్తాం. సెకండ్ వీకెండ్ థర్డ్ వీకెండ్. చిన్న సినిమాలు అంటే రిలీజింగ్ ఇబ్బంది అంటారు కదా సార్, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదండి. ఈ రోజుల్లో థియేటర్ రిలీజ్ అంటేనే జనాలు థియేటర్ కి రాలేకపోవడం అనేటువంటిది ఒక జరుగుతూ ఉంది. సో ఎందుకంటే ఇంతకు ముందు సీరియల్స్ ఇంటికి వచ్చేసాయి, ఎంటర్టైన్మెంట్ ఇంటికి వచ్చింది, ఇప్పుడు ఓటీటీనే ఇంటికి వచ్చింది. ఆ ఓటీటీలో మనం సినిమా చూస్తే సరిపోతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ సినిమాని సినిమాగా థియేటర్ లో చూస్తేనే అనుభూతి వేరు. అంటే ఆ సౌండింగ్ సిస్టమ్, ఆ 360 సౌండ్, గోల లేయడం ఇంట్లో వేయలేం. ఇంట్లో కూర్చుంటే సైలెంట్ గా కూర్చొని చూడాలా, లేకపోతే అక్కడ వేరే వాడు చేసేటువంటి అల్లర్లు, అంటే అల్లరి ఇన్ ద సెన్స్ వాడి ఆనందాన్ని కూడా ఆనందపడతా ఉంటాం. సో థియేటర్లోనే చూడండి, సినిమాలని థియేటర్లో చూస్తే థియేటర్ ఫీలింగ్, ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఆ ఫీలింగ్ కానీ బాగుంటుంది కాబట్టి థియేటర్ రిలీజ్ ఉంటుంది. థియేటర్లోనే చూడాలని నేను ప్రేక్షకులను మరొకసారి V3 న్యూస్ ఛానల్ ద్వారా మళ్ళీ ఒకసారి నేను అడుగుతున్నాను. థియేటర్కి వెళ్ళండి, థియేటర్లోనే సినిమా చూడండి. డైలాగ్స్ ఏమన్నా బాగా న్యాచురల్గా ఉంటాయండి. అంటే మనం మాట్లాడుకున్నట్టు ఉంటాయి సరదాగా. ఏదో డైలాగ్ అంటే తెచ్చిపెట్టి ఇలా పెట్టాలి ఇది డైలాగ్ అనేటువంటిది కాదు. డైలాగ్ అంటే ఒక ఇద్దరి మధ్యన జరిగేటువంటి సంభాషణ. డై అంటే రెండు, ఇద్దరి మధ్యన జరిగేటువంటి ఒక సంభాషణ కాబట్టి ఆ సంభాషణ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. సో మీరు ఎంత కష్టపడి ఎడిటింగ్ ఉంటుంది కదా, చూపి ఎలా మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎడిటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నా కో డైరెక్టర్ వెంకట్ వేయంలోనే ఎడిటర్. ఓకే మొత్తం అంటే ఎంటైర్ ఫ్యామిలీ అంటే నాకు స్టూడెంట్స్ అండి వీళ్ళందరూ. అంటే నాకు 4th Wall థియేటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో దాని ద్వారా నేను కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చాను అన్నట్టు. అమ్మాయిలు హీరోయిన్స్ గా ఉన్నారు, అండ్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఇలా అందరు ఉన్నారు నా స్టూడెంట్స్. సో ఎడిటింగ్ లో కూడా ఉన్నారు అన్నట్టు. అయితే వెంకట్ కూడా నా స్టూడెంటే. సో నా దగ్గరే మళ్ళీ మా దగ్గర ఎడిటర్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. సో తనకి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో మళ్ళీ అతన్ని నేను కో డైరెక్టర్ గా తీసుకొని ఫస్ట్ ఈ కథ ఎన్నుకున్నప్పుడు నేను, ప్రొడ్యూసర్ చేతన్ గారు ప్లస్ వెంకట్ ముగ్గురం కూర్చొని ఆ కథని, ఆ డైలాగులు ఏముండాలా, ఏ సీన్ ఉంటే బాగుంటుంది, ఏ సీన్ తీసేస్తే బాగుంటుంది అంటే బోర్ కొట్టకుండా, డ్రాగ్ అవ్వకుండా తీసేసి అలా వర్క్ చేశాం. కాబట్టి తను కో డైరెక్టర్ గా ఉండి తను ఎడిటర్ గా ఉండడం వల్ల నాకు చాలా ప్లస్ అయిపోయింది అన్నమాట. అంటే TCR రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఈజీ అయిపోయి తను హ్యాపీగా ఎడిట్ చేసి పెట్టాడు అన్నట్టు. సో నేను కూర్చున్నాను పక్కన, ఇలా ఉండాలి అని అంటే హ్యాపీగా దాన్ని అంతా ఎడిట్ చేస్తూ వచ్చాడు. ఆయనకు ఒక గ్రిప్ ఉంది కదా, అంటే కథ చదివాడు 10 సార్లు, లొకేషన్ లో చూశాడు, ఎవరు యాక్ట్ చేశాడు. సో అద్భుతమైన ఎడిటింగ్ చేశాడు. హైదరాబాద్ నుంచి సాగర్ పోయారా నిజంగానే? రియల్ లొకేషన్స్ లో షూట్ చేసాం అదంతా, రియల్ గా. అడవి ఏం లేదు, రోడ్ ఉంటుంది. అంటే సాగర్ నుంచి మనకు హైదరాబాద్ వచ్చేంత వరకు మనకు డ్రై ఏరియా, తెలంగాణ అంతా కూడా డ్రై ఏరియా, పొలాలు ఉండవు, ఇవన్నీ ఉండవు. ఆ సాంగ్ లో మీకు ఆ డ్రై అనేటువంటిది కనబడతా ఉంటుంది వీళ్ళని చేజ్ చేసేటప్పుడు. సో అలా ఉంటుంది. ఏ బ్రాండ్ తీసుకున్నారు మీరు ఈ సినిమాలో? హెల్దీ బ్రాండ్, హెల్దీ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి బ్రాండ్ తీసుకున్నాము. సో ఆ హెల్దీ అట్మాస్ఫియర్ లో వర్క్ చేస్తాము, ఆ హెల్దీ బ్రాండ్ తీసుకున్నాం కాబట్టి అలా వర్క్ చేస్తాం. ఈ వీకెండ్ లో మీకు ఎవరైనా మిస్ అయినట్టు అనిపిస్తుందా ఈ సినిమా? అంటే లేదండి, అంటే ఒకటి ఏంటంటే మనము వర్క్ చేసేటప్పుడు ఎంతో మందితో ఉంటుంది. ప్రతిసారి ఏ సినిమాకి ఆ సినిమానే, ఆ సినిమా ఆర్టిస్టులు, ఆ సినిమా టెక్నీషియన్స్, ఎలాగో లాస్ట్ వర్కింగ్ డే అయిపోయి గుమ్మడికాయ కొట్టినప్పుడు చూడాలి అందరిలో, అరే ఇన్ని రోజులు కలిసి పనిచేసాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఈ అట్మాస్ఫియర్ లో మనం ఉండము అనేటువంటిది నాకు అనిపించింది. బట్ వాళ్ళు నిజంగా అనిపించింది. చెప్పాను కదా సార్,
ఫస్ట్ తనే వచ్చింది. తనే ఊరికి వచ్చేసి ఆ రోజు పట్టుకుని సార్ ఇంకొక 4-5 రోజులు షూటింగ్ ఉంటే బాగుండు అంటే ప్రొడ్యూసర్ గారు 4-5 రోజులు షూటింగ్ ఉంటే ప్రొడ్యూసర్ బాగా మిస్ అయ్యాం. అంటే ప్రొడ్యూసర్ సార్ మార్నింగే లేవడము, లేవండి టైం అయింది రెడీ అవ్వడం, అన్ని టైం టు టైం చూసుకోవడం, సార్ ఇంకా సార్ చెప్పే డైరెక్ట్ యాక్షన్ ఇవన్నీ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అందుకే సార్కి కాల్ చేసి చెప్పాను, సార్ నిజంగా ఇంకా షూట్ ఉండింటే బాగుండు, చాలా తొందరగా అయిపోయింది అని చెప్పి సార్తో మాత్రం షేర్ చేసుకున్నాను. ఫస్ట్ రోజు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏమనిపించింది? చాలా టెన్షన్, భయం, అందరికీ భయం, చాలా టెన్షన్. అంటే ఫస్ట్ టైం కాబట్టి భయం ఉంది. దాని తర్వాత అంతా ఇంకా యాక్చువల్గా ఫోక్ సాంగ్స్ అంటే డాన్స్ పరంగా ఓకే, సాంగ్ ఆ బీట్ వింటే అది చేయడం అదంతా టెన్షన్ అనిపించదు. కానీ యాక్టింగ్ పర్పస్ వచ్చేసరికి కొంచెం భయపడాల్సి వచ్చింది. కాకపోతే సార్ వల్ల ఫస్ట్ డే రోజు వీళ్ళని లొకేషన్ కి వచ్చేసిన తర్వాత వీళ్ళ మీద ఎక్కువ షూట్ చేయాలి. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ మీద షూట్ చేశారు. సో వీళ్ళకి అబ్జర్వేషన్ అట్మాస్ఫియర్ అంతా అలవాటు పడాలి. డైరెక్ట్ ఒకటే రోజు అనుకుంటే ఒక 2 days ఈ వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్స్ మీద షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళని అబ్జర్వేషన్ చూసుకోండి అన్నాక ఆ తర్వాత కొంచెం ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరితో కొంచెం ఫ్రీ అయిపోయారు. సో దెన్ గుడ్ షూటింగ్ ఉన్న రోజులు వచ్చారు, లేకపోతే కాల్ షీట్ వీళ్ళ పాత్ర ఉన్నప్పుడు మాత్రం పిలిచారు? లేదు, అంటే నేను ప్రతి ఆర్టిస్ట్ ని 6 to 6 రావాలి, లొకేషన్ లో ఉండాలి. సో ముఖ్యంగా ప్రభాకర్ చూసాము, గీతా సింగ్ కూడా. సో కొత్త పాత వాళ్ళతో ఎలా మేనేజ్ చేసుకున్నారు? సో అంటే పాత వాళ్ళు అయినటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళైన వీళ్ళు. సో వీళ్ళకి ఒక 50 days ట్రైనింగ్ ఇచ్చాము, ప్రొఫెషనల్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా ఉండాలి. ఈ సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లోకి తీసుకొచ్చారు. అంటే ఒక ఐడియా ఏంటంటే బాహుబలి ప్రభాకర్ గారు అని అంటే ఆయన అమ్మ అనే ఒక ఫీల్ వీళ్ళల్లో ఉండొచ్చు. గీతా సింగర్ అంటే ఒక కితకితలు హీరోయిన్ అమ్మ అనేటువంటి. సో వాళ్ళు కూడా అంటే వాళ్ళకు నాకు ఉన్నటువంటి ఒక రిలేషన్ తోటి సో వీళ్ళతోటి కూడా అలాగే కనెక్ట్ అయిపోయారు. సో మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ప్యాకప్ అయిపోయిన వెంటనే అందరం కూర్చొని హ్యాపీగా సరదాగా మాటలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు జోకులు చేసుకోవడము అలా జరిగేది. కాబట్టి ఈజీగా తొందరగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ వేరియేషన్ తెలియలేదు. అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, ఇది పాత వాళ్ళు అనేటువంటి తెలియలేదు. సో అందరు కూడా అట్లా బ్యాలెన్స్డ్ గా యాక్టింగ్ చేస్తారు. సో సాంగ్స్ అనగానే ఎక్కువ సినిమాలో ప్రిపరేషన్ కూడా ఎక్కువ ఇస్తారు, సెట్ చేయడం అవి. మీరు ఎలా ప్లాన్ చేశారు? లేదు, నో సెట్స్ అండి, నో సెట్స్ లేదు. ఇప్పుడు పల్లెటూరులోనే సాధ్యానికి మనం పల్లెలన్నీ మనం సెట్ వేయలేమండి, దాని అందమే పోతుంది. సో అది సో ప్రతి పల్లె అంటే బాన్స్వాడకి వెళ్ళాము, బాన్స్వాడలో ఒక 2 రోజులు షూట్ చేసాము. ఆ తర్వాత జంగే గారి ఊరు పంతంగి, ప్రొడ్యూసర్ గారి నాన్నగారి ఊరు. సో అక్కడికి వెళ్ళాము, విజయవాడ టోల్ గేట్ లో. సో అక్కడ పంతంగిలో షూట్ చేసాము, ఆ సాంగ్ అంతా చేసి అక్కడే ఎండ్ చేస్తాం షూటింగ్. తర్వాత చేసింగ్ సాంగ్ అండ్ రియల్ గా కూడా సాగర్ నుంచి హైదరాబాద్ కు అమ్మాయిలు పారిపోయే రూట్ ఏ విధంగా ఉందో, ఆ ఎత్తిపోతల కానివ్వండి, ఈ సాంగ్ వాళ్ళంతా పారిపోయే రోడ్స్ ఏవైతే ఉన్నాయో సాగర్ టు హైదరాబాద్ రోడ్స్ మీద చూపెట్టినట్టు అనిపించింది. సర్రు బండి మలుపుకొని పోయేది చూడండి, సినిమా చూస్తే సంథింగ్ అంటే ఏం జరుగుద్ది అనేటువంటిది ఒకటి అది ఉంటుంది కదా. అది మీ ట్రయల్ వెళ్తే అసలు పోలీస్ ఆయన వీళ్ళని ఏదో అన్నట్టుగా కూడా అది సస్పెన్స్ చూడకపోతే సస్పెన్స్ అనేది ఆ సినిమాలోనే రివీల్ అవ్వాలి. మొత్తం మీద ఒక హైప్ క్రియేట్ చేశారు ట్రైలర్ తోటి. చూడాలి కదండి, ఆడియన్స్ థియేటర్ కి రావాలి అంటే సంథింగ్ షుడ్ బి దేర్. అంటే సినిమాలు ఏం లేకుంటే కాదు, సినిమాలు అన్నీ ఉండి మేము అది ఉన్నదాన్ని దాంట్లో పెట్టాము. యువతకు సంబంధించినవి ఉన్నాయి పుష్కలంగా, యువతకు సంబంధించినవి పుష్కలంగా ఉంటాయి, ఫ్యామిలీకి సంబంధించినవి పుష్కలంగా ఉంటాయి, పిల్లలకు సంబంధించింది ఉంటుంది. అన్ని అందరి తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సింది హ్యాపీ, అందరి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలని ఎలా పెంచాము, మనల్ని మిస్గైడ్ చేసి పిల్లలు ఎలా వెళ్తున్నారు అనేటువంటిది కనెక్ట్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో కూడా చిన్న దాపరికాలు, లేకపోతే భర్తని ఒకటి కావాలి అని అంటే భర్తని ఏ విధంగా కూల్ చేయాలి, ఎలాంటి టైంలో కూల్ చేయాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో అది కాబట్టి అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది అన్నట్టు. ఈ సినిమా తోటి మరొక సినిమా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఏమన్నా కొత్తగా? ఇది బిజినెస్, వ్యాపారం అనేటువంటిది ఉంటుంది. సినిమా మీద పెట్టిన పెట్టుబడి రిటర్న్స్ ప్రొడ్యూసర్ గారికి వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో సినిమా తీస్తూనే ఉంటారు. కాబట్టి మరొక సినిమా చూస్తుంది. ఈ సినిమాని కూడా
ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆదరిస్తే మరొక సినిమా మళ్ళీ వాళ్ళ కోసం తీస్తాం. V3 న్యూస్ లడ్డు కూడా క్యారెక్టర్ మీరు V3 అంటే నా నోటితో చెప్పించాను. నేను V3లో క్రియేటివ్ హెడ్గా కూడా వర్క్ చేశాను స్టార్టింగ్లో నుంచి. ఇప్పుడు సినిమా బిజీ తోటి V3కి రాలేకపోతున్నాను. మన V3లో ఉన్న లడ్డు కూడా యాక్ట్ చేశాడు. ఆయన ఒక టర్నింగ్ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్, సస్పెక్టివ్ క్యారెక్టర్ ఆయనది. అంటే ఈతను వీళ్ళని ఏం చేస్తాడు అనేటువంటి ఒక సస్పెక్టివ్ క్యారెక్టర్. ఆయన ఏం చేశాడు వీళ్ళ నలుగురిని, ఈ నలుగురిని ఆయన ఏం చేశాడు అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో మొత్తం మీద అయితే మీరు అనుకున్న స్థాయిలో వచ్చింది, మీరు రిలీజ్ కూడా రెడీగా ఉన్నారు. సో చివరగా సంక్రాంతికి ఏమన్నా సెలబ్రేట్ ఉందా? సంక్రాంతి చేసుకుంటారా మీ టీమ్ తోటి పార్టీ? అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వీకెండ్ పార్టీ ఉంటుంది. ఆ వీకెండ్ పార్టీకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సో యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎంజాయ్ కదా మా వీకెండ్ పార్టీ ఎలా ఉంటుంది అనేది చూడడానికి. ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఒక్కసారి ప్రేక్షకులందరికీ కూడా నేను ఒకసారి చెప్పేది ఏంటంటే, సినిమాని సినిమా తిరిగి చూడండి, థియేటర్కి రండి. థియేటర్లో ఉన్న ఫీల్ మనకి ఇంట్లో ఉండదు కాబట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక వల్గారిటీ సినిమా కాదు, అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సినిమా, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ సినిమా. 3 సాంగ్స్ కూడా, ఒకటి పల్లెటూరు, చేజింగ్ అండ్ మంచి జోష్ తోటి ఉన్న టీజింగ్ సాంగ్. 4 అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని టీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో సినిమా చూడండి, ఆదరించండి. సో అమరేంద్ర సార్ యొక్క మనకందరూ తెలిసిన విషయమే. ఆయన మాతోటి కూడా చాలా రోజులు ఉన్నారు. చాలా చక్కటి విజువల్, అంటే ఇందులో ఒక చిన్న ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ ఇంటర్వ్యూనే కరెక్ట్ వచ్చి క్లారిటీ వచ్చేంత వరకు కూడా వదిలిపెట్టలేదు. మరి సినిమా కూడా అలాగే తీశారని నేను అనుకుంటా. ప్రేక్షకులు ఖచ్చితంగా ఆధార అభిమానాలతో ముందుకెళ్ళాలని, ఎన్నో సినిమాలు తీయాలని, ఎంతోమంది కొత్త వాళ్ళని కూడా, ఎందుకంటే చాలామంది పాత వాళ్ళతో సినిమా చూస్తారు, కానీ కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ లాంటి వాళ్ళకి ఎంతోమంది పుట్టుకురావాలి. ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా. సో మరి అచ్చంపేట నుంచి వచ్చి ఈమె కూడా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్తే.